ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇదేంటి శోభనం గదిలోకి భార్య పాల గ్లాస్తో వస్తుందంటారు కదా, మరి నువ్వు బుక్స్తో వచ్చావేంటి? నాకు తెలిసిపోయిందిలే ఇష్యూ, నన్ను ఆట పట్టించాలని నువ్వు ఇలా వచ్చావు కదూ. సారీ చిన్నయ్య, నేను డిసప్పాయింట్ చేశాను. అలా సైలెంట్ గా నిలబడింది చాలు. వెళ్ళు, పాల గ్లాస్ తీసుకురాపో. సుందరమూర్తి, బుక్స్ నువ్వు తీసుకున్నావేంటి? అదే అంటే అమ్మా, ఈ ఇష్యూ బుక్స్ మోయలేదేమోనని. సుందరమూర్తి, ఈశ్వర్కి ఎగ్జామ్స్ ఉన్నాయంట కదా, నీకు ఆ విషయం తెలీదా? అది అమ్మా, తెలుసమ్మా. మరి ఎగ్జామ్స్ పెట్టుకుని ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగితే తప్పకుండా వారం రోజుల పాటు గుళ్ళకి వెళ్లాల్సి ఉంటుంది. వారం రోజులైతే తన చదువుకి నష్టం కలుగుతుంది. అలా జరిగితే తన కల నెరవేరదు కదా నాన్న. అవునమ్మా. అందుకే ఈ శోభన ముహూర్తం ఈశ్వరి ఎగ్జామ్స్ అయిన తర్వాత మంచి రోజు చూసి మళ్ళీ పెట్టుకుందాం, సరేనా? అలాగేనమ్మా, నువ్వు ఎలా అంటే అలా. ఈశ్వరి, ఇక నువ్వు హ్యాపీగా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వు. నీ కల నెరవేరితే మా ఇద్దరి కల కూడా నెరవేరినట్టే. బాగా చదువుకో. అలాగే అత్తయ్య, తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నా ఆశల మీద నీళ్లు జల్లి నువ్వు మాత్రం నీ పని చూసుకుంటున్నావు. ఇది అన్యాయం ఇష్యూ. నా కోసం మీ ఇష్టాల్ని కూడా పక్కన పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మీలాంటి అత్తయ్య భర్త దొరకటం నా అదృష్టం. సర్లేమ్మా, ఇక అస్సలు టైం వేస్ట్ చేయకుండా చదువుకోమ్మా, సరేనా? మేము వెళ్తాం. నువ్వు వెళ్ళమ్మా, నేను దగ్గరుండి ఇష్యూని చదివిస్తాను. నాన్నా, తను చదువుకునేటప్పుడు పక్కన ఎవ్వరున్నా డిస్టర్బ్ అవుతుంది. నువ్వు కూడా వచ్చేసే వెళ్దాం. అమ్మా, నేను తనతో ఏమీ మాట్లాడనమ్మా. చదువుకునేటప్పుడు తనకి టీ, కాఫీ, వాటర్ అలాంటివి అందిస్తాను. అంత శ్రమ నీకెందుకు నాన్నా? తనకేమైనా అవసరమైతే ఫోన్ చేయమని ఇందాకే చెప్పానులే. నువ్వురా. అమ్మా, నువ్వు హాయిగా నిద్రపోమ్మా, నేనున్నాను కదా, నేను చదివిస్తాను. మూర్తి, నీ ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలను, కానీ ఈశ్వరి చదువు కోసం నువ్వు దూరంగా ఉండాల్సిందే, తప్పదు. తీసుకోమ్మా, నువ్వు చదువుకోమ్మా. నువ్వు రా నాన్నా, రా అమ్మా, రా. అమ్మా, సారీ చిన్నయ్య, నిన్ను డిసప్పాయింట్ చేశాను. నా కళ కోసం నీ ఫస్ట్ నైట్ కలల్ని స్పాయిల్ చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ చిన్నయ్య. కొంచెం నవ్వేశ్వరి, శోభనం గదిలోకి ఇలా వెళితే ఎలా? సుందర నిన్నిలా చూశాడు అంటే తనని పెళ్లి చేసుకోవటం నీకిష్టం లేదేమో అనుకుంటాడు. కొంప తీసి హా మాటే నిజం చేస్తావా ఏంటి? మంగా, ఒక్క నిమిషం. సరదాగా అన్నానులే ఈశ్వరి, అయినా ఎప్పుడు ఎలా ఉండాలో నీకు బాగా తెలుసులే. చదువుకున్న అమ్మాయి కదా. భార్యాభర్తలిద్దరూ పాలు నీళ్లలా కలిసిపోండి. ఆగు గిరిజా. గిరిజా, నేను ఈశ్వరితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సరే వదినా, నేను వెళ్ళాలి అంతే కదా. సరే వెళతాను, కానీ నీ కోడలు శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయింది, కానీ శోభనం కళ మొహంలో లేదు. కొంచెం కనుక్కోండి. అభి, పద.
గిరిజన్న మాటలకి నీ సమాధానమేంటి? అదేం లేదత్తయ్య, నేను హ్యాపీగానే ఉన్నాను. ఆ మాటలో ఉన్న హ్యాపీ నీ ముఖంలో కనిపించడం లేదు. ఈ కార్యక్రమం ఉంది అన్నప్పటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ముఖంలో ఏదో టెన్షన్ కనిపిస్తోంది, మాట తడబడుతోంది, అయిష్టంగానే మాట్లాడుతున్నావు. అసలు ఏమైంది ఈశ్వరి? ఎవరైనా ఏమైనా అన్నారా? అయ్యో అదే లేదత్తయ్య, నేను మామూలుగానే ఉన్నాను. మీరే నాకు తెలియని విషయాల గురించి నాతో చెప్తున్నారు. ఈ టైంలో నిజం చెప్తే చిన్నయ్య అప్సెట్ అవుతాడత్తయ్య, అందుకే నిజం దాస్తున్నాను. నన్ను క్షమించండి. నిజంగా నిజమే చెప్తున్నావా? అవునత్తయ్య, అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పండి. ఇప్పుడు నిజం చెప్పు, నీకున్న ఇబ్బందేంటి? అయ్యో అత్తయ్య, నిజం చెప్పినా మీరు నమ్మడం లేదు, ఎందుకని? అది నిజం కాదు కాబట్టి. ఎందుకలా ఉన్నావో ఇప్పుడు నిజం చెప్పు. సారీ అత్తయ్య, అది నా ఎగ్జామ్స్ ప్రీపోన్ అయ్యాయి. వాటికి ప్రిపేర్ అవ్వటానికి ఉన్న టైం 1 వీక్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు శోభనం జరిగితే వారం రోజుల కార్యక్రమాలకి సరిపోతుంది. మీరు నా ఐపీఎస్ గోల్ని రీచ్ అవ్వటం కోసం ఎంతో ఎంకరేజ్ చేశారత్తయ్య. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం వల్ల ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వలేను. అదే జరిగితే మా నాన్న కలల్ని నేను నెరవేర్చలేను. నా బాధల్ని చిన్నయ్యకి చెప్పి తన సంతోషాన్ని దూరం చేయటం ఇష్టం లేకే వెళ్తున్నానత్తయ్య. భర్త సంతోషం కోసం నీ లక్ష్యాన్ని వదులుకోవడం చూస్తుంటే నువ్వు నా కోడలువైనందుకు చాలా గర్వంగా ఉంది. ఇంత గొప్ప మనసున్న నువ్వు భార్యగా రావడం సుందరమూర్తి అదృష్టం. అయ్యో అంత మాట అనకండి అత్తయ్య. మీకున్న మంచి మనసు ముందు నేనెంత? అలా అనడం నీ సంస్కారం ఈశ్వరి. ఇంతగా ఆలోచించిన నీకోసం నేను సపోర్ట్గా ఉంటాను. నిన్ను ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలి అన్నదే నా కల కూడా. నీ లక్ష్యం చేరే వరకు నీకండగా ఉంటాను. మా అమ్మ నన్ను అర్థం చేసుకున్నారు. ఈ మాటలు వదిలేసి ముందు బుక్స్ తీసుకుని లోపలికెళ్ళి చదువుకో. సుందరమూర్తికి నేను నచ్చ చెప్తాను. అత్తయ్య అర్థం చేసుకున్నారు, కానీ చిన్నయ్య అర్థం చేసుకుంటాడా? లేదంటే అపార్థం చేసుకుని నా మీద కోపం పెంచుకుంటాడా? శోభనం గురించి ఎన్నో ఊహించుకున్నాను, కానీ ఏం లాభం? మొత్తం వేస్ట్ అయిపోయింది. నా శోభనం అంటే చాలు ఏదో ఒకటి అడ్డొస్తుంది. ఇలా అయితే నా శోభనం ఎప్పుడు జరుగుతుంది? అసలు జరుగుతుందా లేదా? లేదంటే ఒక కలలాగే మిగిలిపోతుందా? ఈశ్వరి, నీ కాపురంలో నిప్పులు పోసే అవకాశం మళ్లీ దొరికింది.
నా దారి కడ్డొచ్చే నీకు సంతోషాన్ని